ధాన్యం కొనుగోలు ప్రక్రియను రైతులకు ఇబ్బందులు లేకుండా సులభతరం చేయాలని ఎమ్మెల్యే బేబినాయన అన్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలి పీసీఎస్ కేంద్రంలో ఏర్పాటు చేసిన కొత్త ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పండించే ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తోందన్నారు. బిల్లుల చెల్లింపులో ఆలస్యం జరగకుండా చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు. అలాగే ఇటీవల విశాఖపట్నంలో జరిగిన సిఐఐ భాగస్వామ్య సమ్మిట్ రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడంలో విజయవంతమైందని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. చేసినటువంటి ఈ కేంద్రాన్ని ఇవాళ ప్రారంభించడం తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నాయకులు, అదేవిధంగా సహచర నాయకులు, పత్రికా సోదరులు, అధికారులు, అనధికారులు అందరం కలిసి ఇవాళ ఒక నూతన సంవత్సరం, నూతన పంట, బాగా పండినటువంటి పంట, కిందటి సంవత్సరం కన్నా రైతులకి, ధాన్యం రైతులకి అత్యధిక ప్రోత్సాహకాలు ఇచ్చే సంవత్సరంగా ఇది ముమ్మాటికి ఉండబోతుందని నేను చాలా గట్టిగా నమ్ముతున్నాను. ఎస్పెషలీ ధాన్యం రైతుకి ఇంకా పెద్ద పీడకల. ఏ సంక్రాంతికి కూడా సకాలంలో డబ్బులు అందినటువంటి పరిస్థితి లేదు. సంక్రాంతి పండుగ ఇంట్లో చేసుకోకుండా పందికొక్కులకి, ఊరపొందులకి ధాన్యం ఆహుతవ్వకుండా కల్లాల్లోని సలిలో రైతు పడుకొని కాపలా కాసే పరిస్థితి.